నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా 60 రోజుల సమయం మాత్రమే ఉండడంతో గెలుపు దిశగా అన్ని పార్టీలు అడుగులు సాగుతున్నాయి. ఇందులో భాగంగా సీఎం జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవ్వరి ఊహకు కూడా అందడం లేదు. ఈ క్రమంలోనే జగన్ ఎవ్వరు ఊహించని విధంగా మరో పని చేశారు. ఏకంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు. కేసీఆర్ ను జగన్ పరామర్శించారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో బీఆర్ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ ప్రస్తుతం బంజారా హిల్స్ లోని నందినగర్ లో తన ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే జగన్ నేరుగా అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ లతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, కీలక అధికారులు జగన్ ను ఇంట్లోకి ఆహ్వానించారు. అనంతరం సీఎం జగన్ కేసీఆర్ ను పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన మరో 4 వారాల పాటు రెస్ట్ అవసరమని డాక్టర్స్ చెప్పినట్లు జగన్ కు కేసీఆర్ తెలిపారు. అయితే గతంలో తన ఆస్తులకు సంబంధించిన కేసులో ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని కోర్టుకు హాజరయ్యే జగన్మోహన్ రెడ్డి కొంతకాలం నుంచి హైదరాబాద్ రావడం లేదు. హైదరాబాద్ రాక కూడా దాదాపు నెలలు దాటిపోయింది. అయితే కేసీఆర్ తుంటి ఎముక సర్జరీ చేయించుకోవడంతో ఆయనను పరామర్శించేందుకు జగన్ వచ్చారు. వాస్తవానికి కేసీఆర్ జారిపడినప్పుడు, ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు జగన్ పరామర్శకు రాలేదు. అప్పట్లో జగన్ పరామర్శకు వస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఎందుకనో ఆయన రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం వచ్చారు. అయితే జగన్ కేసీఆర్ను పరామర్శించడం వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా అనే చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారు. వారి మీద ఉన్న వ్యతిరేకత వల్ల 3వసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఆయన కోల్పోయారు. చివరికి కామారెడ్డిలో కూడా ఆయన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి టికెట్స్ ఇవ్వడం లేదు. కొంతమందికి మాత్రం వేరే స్థానంలో టికెట్లు కేటాయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారం కోల్పోయిన నేపథ్యంలో దానికి కారణం ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత అని, అందుకే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారని సమాచారం. కేసీఆర్ నూతన రాజకీయ గురువుగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ ఉంటారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తన సోదరుడిని కేటీఆర్ కూడా పలు సందర్భాల్లో చెప్పారు. అప్పట్లో 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ పలు విధాలుగా సహాయం చేశారని, చంద్రబాబు మీద ఉన్న కోపంతో రిటర్న్ గిఫ్ట్ కూడా పంపించారని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో కేసీఆర్ ఎటువంటి సలహాలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి వాటిని ఏ విధంగా పాటిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి సోదరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ద్వారా తనకు ఏమైనా నష్టం జరుగుతుందా, ఒకవేళ అలాంటి ప్రభావం ఉంటే దానిని ఏ విధంగా అధిగమించాలి అనే విషయంపై జగన్ కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. షర్మిల తాను తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆ సమయంలో గులాబీ పార్టీ నాయకులు కూడా అదే మీద విమర్శలు చేశారు. ఇప్పుడు జగన్ నుంచి ఒక్క మాట కూడా రాలేదు. హరీష్ రావు, కేటీఆర్ కూడా ఏపీలో రోడ్ల పరిస్థితి మీద విమర్శలు చేస్తే అక్కడి మంత్రులు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల సత్తుపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పుడు కేసీఆర్ ఆంధ్రాలో పాలన మీద విమర్శలు చేస్తే వైసీపీ నుంచి ఏ విధమైన కౌంటర్ రాలేదు. ఇక తెలంగాణలో ఉన్న వైసీపీ సానుభూతి పరులు మొత్తం మొన్నటి ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి జై కొట్టారని, అందువల్లే గ్రేటర్లో అన్ని స్థానాలు ఆ పార్టీ సాధించిందని చర్చ నడుస్తోంది. ఇక ఈ రెండు పార్టీలు అటు ఎన్డీఏ కూటమిలో గాని, ఇటు ఇండియా కూటమిలో గాని లేవు. ఈ రెండు పార్టీలు తెర వెనుక బీజేపీకి అనుకూలంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం బీజేపీ కూడా తెలంగాణ నుంచి భారీగానే పార్లమెంటు స్థానాలు ఆశిస్తోంది. అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి నాయకులు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే బలమైన నాయకుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలి, టీడీపీ ఎత్తులను ఎలా తిప్పికొట్టాలి, ఎలా చేస్తే రెండోసారి కూడా అధికారం సొంతమవుతుంది అనే చర్చలు అటు కేసీఆర్, ఇటు జగన్ మధ్య జరిగినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి కలయిక వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూడాలి.